జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేదరికం నుండే పుట్టి పెరిగారు. ఒంగోలు జిల్లా గోపాలనగరంలోని ఓ ఏరియాలో ఉండే వీధి బడిలో చిన్నప్పుడు విద్యాభ్యాసం చేశారు పవన్. ఈ విషయాన్ని స్వయంగా పవనే ఒక సమావేశంలో గతంలో చెప్పారు. అలా 8 వరకు చదివి 10th క్లాసును అత్యవసర మార్కులతోనే పూర్తి చేశానని చెప్పుకుంటారు పవన్. చిన్నప్పటి పాఠాల్లోని దేశభక్తినే వంటబట్టించుకున్నారు. నరనరాన దేశభక్తినే నింపుకున్న ఆయన జీవితాన్ని ఔపాసన పెట్టారు. ఆయన గొప్పతనం ఒక మాటలో చెప్పాలంటే, కేవలం ఇంటర్ వరకే చదివిన పవన్ ను అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ గెస్ట్ లెక్చరర్కు ఆహ్వానించింది. ఇది సాధారణమైన విషయం కాదు. ఇందుకు ఆయనకున్న అసాధారణ ప్రతిభా పాటవాలే కారణం. పైగా మరే రాజకీయ నాయకుడికి ఇలాంటి అవకాశాలు, ఆహ్వానాలు దక్కలేదు. ప్రయత్నానికి మరో పేరు పవన్. పట్టుదలకు నిలువెత్తు నిదర్శనం పవన్ కళ్యాణ్. అనుకున్నదే చేస్తాడు, చేసేదే చెప్పుకుంటాడు. అపర మేధావి ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒక ఆవిష్కరణకు 99 సార్లు ఫెయిల్ అయినా 100వసారి విజయం సాధించానని చెప్పిన మాటలు గుర్తుండే ఉంటాయి. మరో విషయంలో థామస్ ఆల్వా ఎడిసన్, నేను ఫెయిల్ అయినా పర్వాలేదు, కానీ ఒక ఆవిష్కరణ పనిచేయకపోవడానికి గల 10,000 కారణాలను కనుక్కునే ఛాన్స్ దక్కిందని అంటాడు. ఇటీవల పవన్ ఒక మీటింగ్లో తెలియకుండా ఏదో అనేశాడని కొందరు పనిగట్టుకుని ప్రచారం చేశారు. పవన్ ఆ మీటింగ్లో అలా అనడానికి కారణం మరోలా ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. జనసేన సేవాదళ్ చేసే సేవలు పార్టీతో నిమిత్తం లేకుండా ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలని కార్యకర్తలకు పవన్ సూచించాడు. యువత రాజకీయాలకు దూరంగా ఉండరాదని, అవే వారి భవిష్యత్తును నిర్దేశిస్తాయని చెప్పారు. గతంలో ప్రజారాజ్యం పార్టీలో కొన్ని గుణపాఠాలు నేర్చుకున్నామని అన్నాడు పవన్. బీజేపీ పార్టీ గతంలో 1-2 ఎంపీలకే పరిమితమై ఉండేదని, ఇప్పుడు దేశాన్ని పాలించే స్థాయికి ఆ పార్టీ ఎదిగిందని ఆయన అన్నారు. యువత ప్రయత్న బలం గురించి వివరిస్తూ ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పిన సందేశాన్ని చెబుతూ బల్బు ప్రస్తావన తెచ్చాడు పవన్. ఇక్కడ నోరు జారింది లేదు, తప్పుగా మాట్లాడింది లేదు. ఆ మాటకొస్తే ఏపీలో ఇప్పుడు రాజకీయ చక్రం తిప్పుతున్న ఓ యువ నాయకుడికి మాట్లాడడమే చేత కాదు. మొన్న మధ్య జయంతికి వర్ధంతికి తేడా తెలియక వాగేశారు. మరొకరు అవినీతి కుంభకోణాల్లో చిక్కుకొని జైలు నుంచి విడుదలైన ప్రతిసారి గణేష్ ఊరేగింపు ఉత్సవాలను తలపించేలా సంబురాలు చేసుకునేవారు కాదు పవన్. బీకాంలో ఫిజిక్స్ సబ్జెక్టు ఉంటుందనేంత తెలివి పవన్కు లేదనే చెప్పాలి. గతంలో జరిగిన తీన్మార్ సినిమా ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తన సినిమాల్లో సమాజానికి పనికొచ్చే మెసేజ్ ఏదో ఒకటి ఉంటుందని పేర్కొన్నాడు. ప్రతి విషయానికి తన తల్లి ఇన్స్పిరేషన్ గా ఉంటుందని పవన్ చెప్పుకొచ్చాడు. చిన్నప్పుడు రోజు ఇంట్లో దీపాలు వెలిగించేదని, ఈ దీపాలను కనిపెట్టిన థామస్ ఆల్వా ఎడిసన్ మనిషి రూపంలోని దేవుడని తనకు చెబుతూ ఉండేదని పవన్ పేర్కొన్నారు. ఇన్ని విషయాలను గుర్తుంచుకున్న పవన్ బల్బు గురించి తప్పుగా మాట్లాడే అవకాశం ఎంతవరకు ఉందో ఆ కూతలు కూసిన వారికే తెలియాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.